ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు. గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి ఏ పని అయినా శ్రద్ధ, ప్రేమతో చెయ్యాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి. ప్రతిదీ మారుతుంది. మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు. వర్తమానంలో జీవించండి అంటే ప్రెజెంట్. గతం గురించి ఆలోచించటం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు. సత్యాన్ని దాచలేం అంటే సూర్యచంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు. నిజం కాస్త ఆలస్యమైన ఖచ్చితంగా బయటికి వస్తుంది. పాజిటివ్గా ఆలోచించండి. మనసు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. సానుకూల జీవితాన్ని పొందటానికి మీరు మనసును సానుకూల ఆలోచనలతో నింపాలి. వదులుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా మీపై మీకు శ్రద్ధను, ఇష్టాన్ని వదులుకోవద్దు. అదే జీవితానికి చుక్కలాంటిది. ఒంటరిగా నడవండి. కొన్నిసార్లు మన సత్య రూపంలో నడిచినప్పుడు తోడు ఎవరు రాకపోవచ్చు. అయినా సరే ఒంటరిగానే నడవాలి. కానీ సత్య మార్గాన్ని వదలకూడదు. కఠినమైన పదాలు వద్దు. నాలుక ఎంతటి మాటనైనా సులువుగా అనేస్తుంది. ఒక వ్యక్తిని బాధ పెడుతుంది అని మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. శరీరమే మన ఆస్తి. మన శరీరమే మన గొప్ప ఆస్తి. దాన్ని మనం శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి. హలో వ్యూవర్స్, ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ వెల్. ఐమ్ కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీ కోపాన్ని నియంత్రించుకోండి. కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి. If you like this video, you can subscribe my channel and click on bell icon. గతాన్ని ఎన్నడూ గుర్తుంచుకోవద్దు. గతం గడిచిపోయింది, దాన్ని విడిచిపెట్టాలి. వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సంతృప్తి. సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. లేని దానికోసం బాధపడే కన్నా ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది. సారీ, కొంచెం కోల్డ్ వచ్చింది, సో వాయిస్ అందుకే అలా వచ్చేస్తుంది. Thanks for watching.